మేడం నమస్తే. నమస్తే. మా తమ్ముడిని గేదె కుట్టిందండి. తమ్ముడు పేరు ఏంటండి? కళ్యాణ్ చక్రవర్తి అండి. నా పక్క రూమ్ లో ఉన్నారు చూడండి. థ్యాంక్ యూ మేడం. తమ్ముడు ఎరా తమ్ముడు, ఏంటి ఇది ఎలా జరిగిందిరా? అన్నయ్య వచ్చానన్నయ్య, పొద్దున్న రైతు బజార్కి వెళ్తుంటే గేదె వచ్చిందన్నయ్య, పడిపోయానన్నయ్య. ఎవరు పుణ్యాత్ముడు తీసుకొని జాయిన్ చేశారన్నయ్య. అదృష్టం రా. కొంచెం ఉంటే చచ్చిపోయాను అన్నయ్య. ఏంటన్నయ్య బంధ పరిస్థితేనా అన్నయ్య? మారదా అన్నయ్య? ఏంటి బాబు నీకేమైంది? ఏంటన్నా బందరు ఇలా ఉంది. నిన్న సముద్ర స్నానానికి వచ్చి వెళ్ళేటప్పుడు చీకటి పడిందన్న. దాంట్లో ఆవులు అడ్డం వచ్చేసి పడిపోయానన్న. మా ఇంట్లో వాళ్ళు చాలా లేని వాళ్ళన్న. నేను కష్టపడితే కానీ పూట గడవదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదన్న. ఫోన్ చేసుకోవడానికి ఫోన్ కూడా లేదన్న. అయ్యో మీ ఇల్లు ఎక్కడ బాబు? మాది విజయవాడ అన్న. అవునా? బాధపడబాకు తమ్ముడు, మన బందరికి కూడా మంచి రోజులు వస్తున్నాయి. డిఎస్పీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటనేది? మన పోలీస్ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో మార్కెట్ యార్డ్ దగ్గర ఒక బంధువుల తోటి ఏర్పాటు చేశారు. ఈ ఆగస్టు 17 లోపు పశువుల యజమానులు వాళ్ళ పశువుల్ని జాగ్రత్త చేసుకోవాలి, లేకపోతే పోలీసు వారు చాలా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఓన్లీ అన్న, మాలాగా ఇంకెవరికి ఏం జరగదు కదా. అందువల్ల పోలీసు వారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి బందరు బాగుపడిపోతాం. సో ఆగస్టు 18 నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు కనుక పశువుల యజమానులు వాళ్ళ పశువుల్ని రోడ్డు మీద తిరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మనవి. చూశారు కదా, మన మచిలీపట్నంలో మరియు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ ఆవులు గేదెలు బయట రోడ్ల మీద వదిలేయటం వల్ల ఎంతోమంది తెలుసో తెలియకో ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే ఆవులు గేదెలు కూడా మరణించడం జరుగుతుంది. దీని మీద అన్ని శాఖల మీదతో సమన్వయంతో ఆగస్టు 18వ తారీఖున మార్కెట్ యార్డ్లో ఒక షెడ్ ఒకటి ఏర్పాటు చేసి ఆ షెడ్లో ఈ రోడ్ల మీద తిరిగే ఆవుల్ని గేదెల్ని అన్నీ కట్టేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం అయింది. దయచేసి రైతులు అందరూ గుర్తుపెట్టుకొని మన మచిలీపట్నం సిటీని పోర్ట్ సిటీగా, ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయడానికి మీ అందరి సహకారంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించడమైనది. సో రైతులు ఎవరైతే ఉన్నారో వారు వారి పశువుల్ని వాళ్ళ ఇంటి దగ్గర తగిన ఏర్పాట్లు చేసుకొని రోడ్ల మీదకి విడవద్దని చెప్పేసి కోరటమైనది. దయచేసి గుర్తుపెట్టుకోండి. డేట్ ఆగస్ట్ 18th. థ్యాంక్ యూ.